హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు నేను మా రాయలసీమ స్టైల్లో పచ్చిమిరపకాయ, టమాటా, మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ 2024లో ఇదేనండి మేము తినే ఫస్ట్ మామిడికాయ. చూడండి కాయ ఎంత చిన్నగా ఉందో కదా. దాన్ని కండంతా కట్ చేసిన తర్వాత ఇంత చిన్న ముట్ట అయితే వచ్చిందండి. కండ చూడడానికి చిన్నకాయ కానీ కండ చాలా ఎక్కువ ఉందండి. ముట్టె చాలా చిన్నగా ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా 2 కాయలు అయితే నేను కట్ చేసుకున్నాను. కాయ చిన్నగా ఉన్న కండ ఎక్కువ ఉందండి, ముట్టెలు అయితే చిన్నగా ఉన్నాయి. ఇంకా మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ అయితే కట్ చేసి ఈ విధంగా నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా కందిపప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి తిరగవాతకి ఎర్రగడ్డ, కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ ముక్క అయితే చిన్న ముక్క అండి. మా పాపకి నోరైతే బాగలేదండి, జ్వరం వచ్చి, అందుకు తనకి తినడానికైతే ఒక ముక్క పక్కన పెట్టాను. నేనైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టేశానండి. పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈరోజు నేనేంటంటే పప్పు అంతా ఉడకపెట్టి తిరగమాత పెట్టలేదండి. ఫస్ట్ తిరగమాత పెట్టేసి పప్పు అయితే ఉడకపెడుతున్నాను. నేను 2 విధాలుగా చేస్తానండి. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు వేసానండి. ఆవాలు, ఇంకా కరివేపాకు, ఎర్రగడ్డ అయితే వేస్తున్నానండి. ఇదేంటంటే బాగా బ్రౌన్ కలర్లో వేగిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా వేగిపోయిందండి. ఇంకా నేనైతే పప్పులో కానీ రసంలో కానీ ఇంగువ వాడతానండి. అందుకేనండి కొద్దిగా ఇంగువ అయితే వేస్తున్నాను. తిరవాతలోనే వేయాలండి ఇంగువ. ఇంకైతే కందిపప్పు అయితే వేసేస్తున్నానండి. ఇంకా తిరగవాతలోనే కందిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ఇంక ఇవి కొంచెం బాగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేను 2 విధాలా చేస్తానండి. ముందు పప్పు అయితే ఉడకపెట్టేసి తిరగవాత పెడతాను, ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను. ఈరోజైతే ఈ విధంగా చేసేస్తున్నాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా మామిడికాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ అయితే వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. ఆ నూనెలోనే బాగా వేయించేసుకోవాలండి. ఇలా కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయాయండి. మనం తెల్లగడ్డ వేయడం వల్ల పప్పులో టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా ఇంకు వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా మనం పప్పు అయితే వేగిపోయింది. దానికి సరిపడా నీళ్ళు అయితే వేసానండి. ఇంకా దానికి సరిపడా నీళ్ళు అయితే వేసేసి నేనైతే కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇదైతే ఒక 4-5 విజిల్స్ వస్తే మనకు పప్పు అయితే ఉడికిపోతుందండి. ఈరోజైతే వంట లేట్గా చేస్తున్నానండి, ఎందుకంటే పాపకైతే జ్వరం వస్తుందండి, ఫుల్ జ్వరము. చూడండి, టైం కూడా 3:34 అయిందండి. ఇంకా మా పాప చూడండి ఏ విధంగా పడుకొని ఉందో. తనకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా అందుకోసమే నేను వంట కూడా చేయలేదు. ఇంకా తను ఏమైనా తింటుందేమో అని చెప్పి నేను ఈ పప్పు అయితే చేస్తున్నానండి, మామిడికాయ పప్పు. ఇంకా దాంట్లోకైతే నేనైతే చపాతీ చేస్తున్నానండి. ఇంకా మా పాపకైతే వద్దంట అండి రైసు, అందుకోసమే నేనైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా తనైతే పడుకొని ఉందండి, చాలా ఎక్కువ వస్తుంది ఫీవరు, ఒళ్ళు అయితే కాలిపోతుందండి. ఇంకా చూసేసి జ్వరం అయితే తగ్గకపోతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నానండి. అప్పటికే పాప 2 డేస్ అయిపోయిందండి రైస్ తినక. అందుకోసమే నేను చూడలేక ఇంకా పప్పు చపాతీ అయితే చేస్తున్నాను. ఇదైనా కొంచెం తింటుందేమోనని. మా పాపకి చపాతీ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమే నేను చపాతీ చేస్తున్నాను. ఇంకా చపాతీలు అయితే అయిపోయాయండి, చూసారా. ఇంకా చపాతీలు అయితే చేసేసాను. చపాతీలు చేసేసి దానిపైన మూత అనేది పెట్టేసేయాలండి, లేకపోతే ఆరిపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి బాగా. ఇంకా దాంట్లో ఉండే వాటర్ అయితే కొద్దిగా పక్కకు ఉంచేసుకొని ఈ పప్పు గుత్తితోటి ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి రుద్దుకోవాలండి. ఈ విధంగా బాగా మెత్తగా రుద్దుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా రుద్దేసుకోవాలండి. అంతేనండి, మన రాయలసీమ స్టైల్లో మామిడికాయ పప్పు రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మరవకండి.